నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆర్థిక మంత్రి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రిగా కాకుండా సేవకుడిగా పనిచేశారన్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆయనకి సంతాపం తెలిపారు. వీళ్ళు కూడా వచ్చేస్తారు. మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆయన ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగాను కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు. ఒక సేవకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అటువంటి మహనీయుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నామని చెప్పక తప్పదు. అలాగే ఆధార్ కార్డుని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాంలో. వీటిలన్నింటినీ కూడా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా ఆనాడు చూశారు దేశ ప్రజలు. అటువంటి మహనీయుడు లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి, దేశ ప్రజలకు కూడా లోటు అని చెప్పక తప్పదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.